If a snake enters into your house, what will you do? ఒకవేళ ఒక పాము గాని హఠాత్తుగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తే మీరేం చేస్తారు? Even a person who wants to sleep will not sleep. ఎవరికైనా సరే ఒక గాఢ నిద్ర వచ్చినా పడుకోవాలనిపించినా సరే కూడా తప్పకుండా వాళ్ళు పడుకోరు. Because they know that is a dangerous thing that has come inside their house. ఆ పాము ఏదైతే వాళ్ళ ఇంట్లోకి వచ్చిందో అది ప్రమాదకరమైనది అని చెప్పి వారికి తెలుసు. But the very sad thing is we do not know the consequences of sin. కానీ బాధాకర విషయం ఏంటంటే పాపం చేయడం ద్వారా వచ్చే ఆ పరిమాణాలు ఏమిటో మనం గ్రహించలేకపోతున్నాం. We know, but still we are casual. మనకి తెలుసు కానీ చాలా సాదాసీదాగా మనం ప్రవర్తిస్తుంటాం. So the question to you is, are you learning about Lord Jesus Christ or learning to be like him? ఈ రోజు మీ ముందు ఒక ప్రశ్న ఉంచబడి ఉన్నది. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుంటున్నారా లేక యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఉండడానికి మీరు చూస్తున్నారా? Again I'll ask the same question. Are you learning about Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు తెలుసుకుంటున్నారా? Or are you learning to be like him? అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఉండడము నేర్చుకుంటున్నారా? How many people can really tell, I know about Jesus Christ, and can stand and talk for at least 1 or 2 minutes? మనలో ఎంతమంది మనం చెప్పగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు గారి గురించి నాకు తెలుసు, ధైర్యంగా నించొని 1-2 నిమిషాల్లో ఆయన గురించి ఏం చెప్పగలుగుతాం? I don't want to ask you this question. Please raise your hand, come and tell. This question is to you. You ask that question. Can I speak for 1 minute or 2 minutes about Lord Jesus Christ? ఈ ప్రశ్న మీకు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నాకు తెలుసా, ఏం మాట్లాడగలుగుతాను నేను? But when you start behaving like Lord Jesus Christ, you can talk for hours together. అదే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి లాగా నేను ఉంటున్నప్పుడు అనేకమైన గంటలు కూడా నేను మాట్లాడగలుగుతాను. Now this is the question. When the snake has entered into your house, how many of you can sleep? ఇదే ప్రశ్న. ఒక పాము మీ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు మీలో ఎంతమంది చక్కగా పడుకోగలుగుతారు? We all pray for grace. Lord, have mercy upon me. Show me your grace. మనమందరం ప్రార్థన చేస్తాం, ప్రభువా మీ దయ కృప మా మీద ఉంచండి ప్రభువా అని. But is there grace upon our lives? Is there really mercy upon our lives? కానీ కృప దయ మన జీవితంలోని మన మీద నిజంగా ఉన్నదా? Let's go to a verse which is very important, and I like this verse very much. It's in Hebrews chapter 12 verse 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. Looking carefully means chala careful ga. Looking carefully where the snake has entered. We look very carefully. పాము ఎక్కడ ఎంటర్ అయిందని చెప్పి. ఆ పాము మన గృహంలోని ఎక్కడ ఉన్నదనేది చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తుంటాం. And here the word says looking carefully lest anyone fall short of the grace of God. Anaga grace of God is there, and there is always a possibility for the grace of God to fall down upon one's lives. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని కృప అనేది మన అందరి మీద ఉన్నది, కానీ ఆ కృప నుంచి మనం ఎప్పుడైనా అది పొందుకోకుండా మనం తప్పిపోతామేమో, కృప మనల్ని విడిచి వెళ్ళిపోతుందేమో. ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. For sure the grace of God will depart. When is the question. When can the grace of God depart from my life? దేవుని కృప నా జీవితంలోంచి నన్ను విడిచి ఎప్పుడు ఏ సందర్భంలో వెళ్ళిపోతుంది? It says lest any root of bitterness springing to cause trouble. చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. This must be a verse that I've been telling in most of the time, but this bitterness is so dangerous. ఈ వాక్యం నేను చాలా పర్యాయం నేను అందరితో చెప్తూ ఉన్నాను, కానీ ఈ చేదైన వేరు అనేది చాలా ప్రమాదకరమైనది. ఫస్ట్ చేదు అనేది చాలా డేంజరస్. బిటర్నెస్ itself is very dangerous. Root of bitterness is even more dangerous. I'll tell you why. చేదు అనేదే ప్రమాదకరమైనది. ఆ చేదైన వేరు ఉంటే అది అతి ప్రమాదకరమైనది. When you see a small plant or a tree, you can see only the external parts of the tree, but you can't see the roots.
మనం ఒక చెట్టును చూస్తున్నప్పుడు బయట బాహ్యంగా ఏమేమైతే కనిపిస్తుందో అదే చూడగలుగుతాం, కానీ ఆ కింద భూమిలో ఉన్న ఆ వేరులు మనకు కనపడవు. If the tree is called as an apple, it's called as an apple tree. If it bears mango, it's called as a mango tree, isn't it? ఒకవేళ అక్కడ మనకి ఒక యాపిల్ పండు కనిపిస్తే అది యాపిల్ ట్రీ అంటాము, మామిడి పండు కనిపిస్తే మామిడి చెట్టు అంటాము. The roots are deep rooted inside the ground. ఆ వేరులు అనేది ఆ భూమిలో చాలా లోతుగా పాతుకుపోయి ఉంటాయి. Nobody can shake it easily. ఎవరు కూడా దాన్ని అది తేలికగా కదపలేరు అది. So if the tree is called as a tree of bitterness, how grave the roots have gone inside the ground, ground. ఒకవేళ ఆ చెట్టే చేదైనది అని అంటున్నప్పుడు ఆ చెట్టుకున్న వేరులు ఇంకెంత లోతైనగా ఉంటాయి, ఎంత చేదుగా ఉంటాయి. Please ask these questions while the sermon is going on. Am I having this bitterness in my heart towards anybody? ఈ వర్తమానం జరుగుతుండగా, ఈ మెసేజ్ జరుగుతుండగా దయచేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏదైనా ఆ చేదు అనేది ఎవరి మీదైనా సరే నా హృదయంలో ఉన్నదా అని. The word very clearly says, it continues, any root of bitterness springing up cause trouble, and by this many have become defiled. ఇక్కడ చెప్తుంది వాక్యం, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోయి ఉన్నారని. Now if this root of bitterness is making a person defiled, ఒకవేళ ఈ చేదైన వేరు ఒక వ్యక్తిలో మొలిచి ఆ వ్యక్తిని ఇది అపవిత్రపరుస్తున్నదంటే, how can God come and dwell in that person? అలాంటి వ్యక్తి జీవితంలోని దేవుడు ఏ విధంగా వచ్చి నివాసం చేయగలుగుతాడు? And even if this person prays aloud, fasts, goes on his knees, reads the Bible regularly, sings songs very well, is a very good counselor, he can do all the activities related to the church. ఈ వ్యక్తి బహుశా మోకాల్లోని ప్రార్థన చేయొచ్చు, ఆరాధించవచ్చు, ఎన్నో గంటలు ప్రార్థన చేయొచ్చు, ఫాస్టింగ్ ఉపవాసం ఉండొచ్చు, చర్చికి సంబంధించి అనేక పనులు అన్ని చేయొచ్చు. But if he is having bitterness inside, that bitterness cannot be seen because it is inside him. కానీ ఒకవేళ ఆ చేదు అనేది ఆ వ్యక్తి లోపల ఉన్నదని అంటే, ఆ చేదు అనేది బయటికి కనబడదు కానీ లోపలే నివాసం చేస్తూ ఉంటది. It is good to accept our sins in the sight of God. దేవుని సన్నిధిలో మన తప్పిదములు మనం ఒప్పుకోవడం అనేది చాలా చాలా శ్రేయస్కరమైనది. Even while the sermon is going on, if anyone among you is telling, Lord, I have bitterness towards this person, I'll tell you, it is a very good thing. ఈ మెసేజ్ అవుతున్నంతసేపు కూడా ఒకవేళ మీకు కానీ ప్రేరేపించొచ్చి, అవును ప్రభువా పలానా వ్యక్తి మీద నాకు ఇంకా చేదు ఉన్నది అని మీకు ఆ గ్రహింపు వస్తేనే చాలు. You might say, I have forgiven that person. మీరు అనొచ్చు, ఆ వ్యక్తి నేను క్షమించి ఉన్నానని. But have you forgotten the incident? కానీ ఆ ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగిందో ఆ సంఘటనని మీరు మర్చిపోయి ఉన్నారా? When you face a person, ఆ వ్యక్తిని మీరు ఎదురుగా మీరు చూసేటప్పుడు, are you able to smile from your heart? ఆ వ్యక్తిని చూసి మీరు హృదయపూర్వకంగా మీరు నవ్వగలుగుతున్నారా? Or the root of bitterness inside you is speaking bad things and externally you're putting on a smile? ఒకవేళ బయటకు మాత్రము మంచి నవ్వు నవ్వుతూ లోపల మాత్రమే ఆ చేదైన వేరు ఇంకా అలాగే మొలిచి ఉన్నదా? How can then God dwell in that person who is having bitterness? ఒక వ్యక్తి జీవితంలోని చేదు ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలోకి దేవుడు వచ్చి ఏ విధంగా నివాసం చేయగలుగుతారు? It is time for us to go back to the basics and set things right. ఇదే సమయం అండి, మరలా మన పునాది వరకు వెళ్ళి సమస్తము సరిచూచుకొని కరెక్ట్ గా చేసుకోవాల్సిన సమయం ఇదే. Are you learning about Jesus Christ or are you learning to be like him? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు తెలుసుకుంటున్నారా, లేక యేసుక్రీస్తు ప్రభువారి లాగా మీరు ఉంటున్నారా? Let us go about the first characteristics of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన ఒక మొదటి లక్షణం ఒకటి చూద్దాం. There are many of them. I'm talking about only 2 or 3 verses in particular. ఆయనకి ఎన్నో లక్షణములు ఉన్నవి, కానీ నేను మాత్రం ఒక 2-3 మీ ముందు పెట్టబోతున్నాను. Matthew chapter 11 verse 29. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. Matthew chapter 11 verse 29. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు. Hold on. This is what Jesus Christ is telling. Nenu satvukanu. I am meek. Now this question you should ask yourself. Nenu satvukana. Am I meek? Write it down. No. Am I learning about Jesus or am I learning to be like him? Do I know this verse or am I behaving like him? Nenu satvukana. Am I meek? Am I gentle? Am I kind?
Am I patient? నేను సాత్వికుడునా, నేను దీన మనసు గలవాడనా, నాకు సహనము ఓర్పు కలిగి ఉన్నవాడనా అనేది ఆ పాయింట్ మీరు మీ పుస్తకంలో రాసుకోవాలండి. ఇప్పుడు He says, "For I am gentle and lowly in heart, I am meek and humble." ఆయన అంటున్నారు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని. Now, tell the answer to yourself honestly. Are you meek and gentle at all times? నేను సాత్వికుడునా దీన మనసు గలవాడనా అనే దానికి ఆ జవాబు మీరే దయచేసి హృదయపూర్వకంగా నిజంగా మీరు రాసుకోండి. You can see that beautiful answer in the second half. It says, "You will find rest for your souls." ఆయన అంటున్నారు అక్కడ, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని. This is what we are all earning for. We want Vishranti, we want rest, we want peace. దీని గురించే కదా మనం ప్రయాసపడుతున్నది, మనకు ఆ విశ్రాంతి దొరకాలని. And if you read verse 28, you will understand what he's actually telling. He's saying, this world is filled with burden. This world is filled with burden. Read verse 28, please. 28వ వచనము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. He is not talking about problems that you brought into your life. ఆయన అక్కడ మీ జీవితంలోని మీరు సొంతంగా మీరు తెచ్చుకున్న బాధల గురించి ఆయన మాట్లాడట్లేదు. On one side, he is teaching you how you should be. ఒకవైపు మీరు ఏ విధంగా ఉండాలనేది మీకు నేర్పిస్తూ, And you are saying, no, I don't want to learn this, but I want to be the person that I am. అప్పుడు మీరు అంటున్నప్పుడు నేను ఈ విధంగా నేను ఉండను కానీ నా ఇష్ట ప్రకారంగా నా పూర్వ జీవితం ప్రకారంగా నేను ఉంటానని మీరు అంటున్నప్పుడు, Then obviously you will have the pressure that is coming from the world. కాబట్టి ఆ సమయంలోని ఈ లోకం నుంచి వచ్చే ఆ బాధ కష్టం అనేది తప్పకుండా మీ జీవితంలో మీకు కనిపిస్తుంది. You cannot pray. There is no answer that will come for your prayers. ఆ సమయంలో మీరు ప్రార్థన చేయలేరు. ఒకవేళ ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థనకు జవాబు రానే రాదు. That's why in verse 29, the first line, it says, "Take my yoke, which is easy for you to carry." అందుకే 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి అని. Take my yoke and learn from me. ఆయన అంటున్నారు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. I am meek and gentle. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. You also be meek and gentle. మీరు కూడా అట్లనే సాత్వికంతోని దీన మనసు గలవారై ఉండుడి అని. Then you will find rest for your souls. అప్పుడు మీ ప్రాణముకు విశ్రాంతి దొరుకును అని. But am I really meek and gentle in a situation which is very difficult? కానీ ఒక క్లిష్టమైన పరిస్థితి, ఒక కష్టమైన పరిస్థితి నా ముందున్నప్పుడు ఆ సాత్వికము ఆ దీన మనసు కలిగిన లక్షణము నేను కలిగి ఉంటున్నానా? Are you really able to handle the situations when it comes upon you? ఆ పరిస్థితి, ఆ కష్టమైన పరిస్థితి నా ముందుంటున్నప్పుడు నేను దానిని హ్యాండిల్ చేయగలుగుతున్నానా లేదా? The test will not come to your life when you are very comfortable in life. మీ జీవితంలో చక్కగా అంత బాగుంటున్నప్పుడు మీ జీవితంలోకి పరీక్షలు రావండి. The test will come in an unexpected time. మీరు ఎప్పుడైతే మీరు ఊహించారో ఆ సమయంలోనే ఆ పరీక్ష అనేది మీ యొద్దకు రావడం It జరుగుతుంది. will come from an unexpected person. అది ఎవరి నుంచి వస్తుందో కూడా తెలియదు. It will come at an unexpected time. It will come from an unexpected person. అది ఎప్పుడు వస్తుందో, ఏ సమయంలో వస్తుందో తెలియదు, ఎవరి ద్వారా వస్తుందో కూడా తెలియదు. You are the one who asked for the test. Lord, I want to change. ప్రభువా నేను మారుతాను అని ఒక మాట మీరు పలుకుతున్నప్పుడు దాని అర్థం ఏమిటంటే ఆ పరీక్ష నాకు ఇవ్వమని మీరే అడుగుతున్నారు. When you asked Lord to help you, to change you, the test will definitely come. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి అడిగి ఉన్నారో, దేవా ఈ విషయంలో నేను మార్పు చెందాలని చెప్తున్నప్పుడు తప్పకుండా పరీక్ష వస్తుంది. Like now, when you said, Lord, even I have to be gentle and meek and humble, when you said, the test will definitely come. ఇప్పుడు మీరు వాక్యంలో చదువుతున్నప్పుడుగా మీరు అనుకుని ఉండొచ్చు, నేను సాత్వికుడును దీన మనసు కలవాడుగా నేను ఉండాలి ప్రభువా అని మీరు అనుకున్న వెంటనే మీకు ఆ టెస్ట్ అనేది, ఆ పరీక్ష అనేది మీ జీవితంలోకి వస్తుంది. We can easily shout at few people in our lives. మన లైఫ్ లో ఉన్న వాళ్ళలోని కొంతమంది మీద మనము సులభంగానే మనము అరవచ్చు. The husband can shout at wife, the wife may shout at the husband. భార్య భర్త మీద, భర్త భార్య మీద వాళ్ళు గట్టిగా The boss మాట్లాడవచ్చు. can shout at his employee. యజమానుడు తన దగ్గర పనిచేసే వారి మీద అరవచ్చు. The house owner, the madam, can shout at the servant maid. ఇంటి యజమానురాలు అక్కడ పనిచేస్తున్న ఆమె మీద అరవచ్చు. It's a very common thing that goes around in the world. ఇది మన జీవితంలో ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటున్నాం. But can a employee shout at the boss? I don't think so. కానీ పనివాడు యజమానుడి మీద అరవగలుగుతాడా? It's a very rare thing. అది చాలా చాలా ఎక్కడో జరుగుతుంది. Can a common person go and shout at the public servant like police officers? Can they shout? మామూలు మనిషి వెళ్ళి ఒక పోలీస్ అనే వ్యక్తి కానీ ఇంకెవరైనా అధికారి మీద
గట్టిగా మాట్లాడగలుగుతారా? You are the one who asked for the test. ఎందుకంటే పరీక్ష కావాలి అని చెప్పి అడిగింది మీరే కాబట్టి. You are the one who said, I want to be like you, Lord. మీరే కదా అంటున్నారు, దేవా నేను కూడా మీకు కలిగిన లక్షణం నేను కలిగి ఉండాలని. Or are you telling, Lord, give me this gift, but I don't want to be like you? ఒకవేళ ఇలా ఈ విధంగా అడుగుతున్నారేమో, చూడండి ప్రభువా నాకు ఈ ఆశీర్వాదం కావాలి కానీ నీలాగా నేను ఉండొద్దు అనేసి. Proverbs 24:10, these are the verses that the Lord was reminding us again and again. We have to go back to the basics to remember where we are. సామెతలు 24వ అధ్యాయం 10వ వచనం. Proverbs chapter 24 verse 10. దేవుడు మనకి నిరంతరం ఈ వాక్యములు మనకి జ్ఞాపకం చేస్తూనే వస్తున్నారు. 24 verse 10. If you faint in the day of adversity, your strength is small. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడగుదువు. In the other version says, don't give up and be helpless in the time of trouble. Don't be helpless in the time of trouble. మీకు కష్టము అనే ఒక సమయం వచ్చినప్పుడు దయచేసి మీరు నిరుత్సాహపడొద్దు. Now think of the situation which occurred 1 week back, 1 month back, yesterday, today, when there is tremendous pressure that came upon you. మీ జీవితంలో ఒక రోజు వెనక లేదంటే ఒక వారమో ఒక నెల వెనక క్రితం జరిగిన ఒక కష్టమైన పరిస్థితి గురించి ఒకసారి ఆలోచన చేయండి. What did you say? What did you react? ఆ సమయంలోని మీరు ఏం మాట్లాడి ఉన్నారు, ఏ విధంగా ప్రవర్తించి ఉన్నారు? A strong person is not a person who will blow, who will hit or use abusive words or be aggressive. కఠినమైన మాటలు పలికేవాడు బలవంతుడు కాదండి. కొట్టేవాడు కూడా బలవంతుడు కాదు. But a strong person is a person who remains calm when the pressure is there. ఒత్తిడి లోనవుతున్నప్పుడు ఎవరైతే ఏ మాట మాట్లాడకుండానో ఓర్పుతో సహనంతో ఉంటారో ఆ వ్యక్తే బలవంతుడు. Your anger can be outside by speaking loudly, by raising your eyes, or your anger can be inside. మీ కోపం అనేది మీరు బయటకు ప్రదర్శించవచ్చు, కోపంగా చూడొచ్చు, గట్టిగా అరవచ్చు. ఇంకొక విధంగా చూసినప్పుడు ఆ కోపం మీరు లోపల కూడా మీరు పెట్టుకుని ఉండొచ్చు. Ephesians very clearly says anger means giving footstool to the devil. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మనకేంటంటే కోపం అనేది అపవాదికి చోటిచ్చినట్లు. అపవాదికి చోటు ఇవ్వడం జరుగుతుంది. If you're giving a footstool to the devil, how can God dwell in us? ఎప్పుడైతే అపవాదికి మనకు చోటిచ్చి ఉన్నామో దేవుడు మనలోని ఏ విధంగా నివాసం చేయగలరు? If there is bitterness, you will get anger. ఒకవేళ నాలో చేదు ఉంటే కోపం వస్తుంది. Or if you have anger, you will have bitterness. ఒకవేళ కోపం ఉంటే చేదు కూడా వస్తుంది. But let me remind you, anger and bitterness continuously will lead to cancer. ఆ కోపము గాని చేదు ఆ రెండు ఒక వ్యక్తిలో ఉంటున్నప్పుడు అది క్యాన్సర్ కే దారితీస్తుంది. You can get irritated on only one thing. చిరాకు అనేది మనకు ఒక విషయంలో రావచ్చు. దేంట్లో? In what can we get irritated? ఏ విషయంలో మనకి ఆ చిరాకు అనేది రావచ్చును? You can get irritated with your weaknesses. మనలో ఉన్న ఆ బలహీనతను చూసి మనకి చిరాకు రావచ్చు. You can get irritated with that sinful nature. మనలో ఉన్న ఆ పాపమును చూసి మనకి చిరాకు రావచ్చు. But don't get irritated on somebody else. అదే సమయంలో ఇంకొకరిని చూసి వాళ్ళ మీద చిరాకు పడవద్దు. You have to thank that person because he gave you the test. ఆ ఎదుటి వ్యక్తి మీకు పరీక్ష ఇచ్చినందుకు ఆ వ్యక్తికి మీరు కృతజ్ఞతలు చెల్లించి ఉండాలి. Why are you getting irritated at that person? కానీ బదులుగా మీరు ఎందుకు ఆ వ్యక్తి మీద చిరాకు పడుతున్నారు? You should smile at that person and say, thank you so much. It's because of you I came to this test. ఆ వ్యక్తి వైపు చూసి చిరునవ్వు నవ్వి ఆ వ్యక్తికి కృతజ్ఞత చెల్లించి, ఎందుకంటే నీ వల్లనే ఈ పరీక్ష నాకు వచ్చింది, నేను నెగ్గగలుగుతున్నాను. You don't have to tell it straight on the face. ఆ వ్యక్తికి ముఖం మీద మనం చెప్పనక్కర్లేదు. You can tell in your heart, thank you so much. I wanted the test and God gave me this person as a test. మీ హృదయంలో మీరు పలకవచ్చు, నాకు ఈ పరీక్ష కావాలని కోరుకున్నాను, దేవుడు ఈ వ్యక్తి ద్వారా నాకు ఈ పరీక్ష ఇచ్చున్నాడు. Your strength is not small. అప్పుడు మీ బలము ఎక్కువగా ఉంటుంది, చిన్నది కాదు. It is not small. You are a strong person. మీరు బలవంతులు. మీరు So are you learning about Lord Jesus Christ, or are you learning to be like him? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మీరు తెలుసుకుంటున్నారా, లేక యేసుక్రీస్తు ప్రభువారి లాగా ఉండడం అనేది మీరు నేర్చుకుంటున్నారా? Am I meek and humble? నేను సాత్వికము దీన మనసు గలవానిగా నేను ఉంటున్నానా? Matthew chapter 12, 19 and 20. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19-20 వచనములు. Matthew chapter 12 verses 19 and 20. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19-20 వచనములు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. One second, ma. First thing of one of the characteristics of Lord Jesus Christ is ఈయన జగడం ఆడడు. He doesn't quarrel.
యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగిన లక్షణంలో ఇది ఒకటి అండి. ఆయన జగడము ఆడడు. When was the last time you quarreled? మీరు ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు మీరు ఇంకొకరితోని మీరు జగడమాడి ఉన్నారు? It's usually with the husband and wife relationship. It's very often. సాధారణంగా నా భార్యాభర్తల మధ్యలోని ఈ జగడమ అనేది గొడవ అనేది వస్తూనే ఉంటుంది. You can look at your wife and look at your husband and say, "Did I fight with you?" మీ భార్య వైపు కానీ మీ భర్త వైపు కానీ చూసి ఒకసారి మీలో మీరు ప్రశ్నించండి, నేను నీతో జగడమాడి ఉన్నానా అని. You will not get the truth. మీకు సత్యం రాదండి. You need to ask this question to yourself. Did I quarrel or shout at my wife or my husband? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. నా భార్య మీద కానీ నా భర్తతో కానీ నేను కోపపడ్డానా, జగడమాడి ఉన్నానా అని. If you fight with your husband and with your husband or with your wife, how can God dwell in your temple? ఒకవేళ మీరు కానీ మీ భర్తతో కానీ మీ భార్యతో కానీ మీరు జగడమాడుతున్నారంటే దేవుడు మీలో ఏ విధంగా నివాసం చేయగలుగుతారు? Are we not talking about the basic subject today again? మనం ఆ పునాది అనే దాని గురించే మనం ఇంకా మాట్లాడుతున్నాం. When was the last time you fought with your sister or with your brother? మీ సహోదరుతో కానీ సహోదరునితో కానీ ఎప్పుడు మీరు జగడమాడి ఉన్నారు? You can tell, "I don't fight with my brother or sister." Brother, I don't fight. మీరు అనొచ్చు, నా సహోదరుతో కానీ సహోదరితో కానీ నేను జగడమాడను అని. But are you having bitterness? కానీ మీలో ఆ చేదు ఉన్నదా? When the person comes in front of you, are able to smile or able to have wrong things meditated in your heart? ఆ వ్యక్తి మీ ఎదుట వచ్చేటప్పుడు మీ ముఖంలో ఆ చిరునవ్వు, ఆ మంచి నవ్వు అనేది వస్తుందా, లేక మీ హృదయంలోనే ఆ చేదు అనేది ఉంటుందా? ఇంకా So my speech should be always associated with kindness. కాబట్టి నా మాట అనేది ఎప్పుడు కూడా సాత్వికంతోనే ఉండాలి. Learning about Jesus or learning to be like him? యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకుంటున్నామా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి ఉండడం అనేది నేర్చుకుంటున్నామా? He was meek, he was gentle. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. He did not raise his voice in public. ఆయన నలుగురిలోని ఆయన గొంతు ఎత్తలేదు, కేకలు వెయ్యలేదు. ఆయన He did not quarrel, ఆయన ఎవరితో కూడా జగడమాడలేదు. nor was his voice heard in public. ఆయన మాట వీధుల్లోనే వినబడలేదు కూడా. What is the meaning of public? One means privacy. Let me have privacy, Anton. That means I want to be alone. Me and my wife should be privacy. Me and my wife want to be alone. That's the meaning of privacy or private. ఏకాంతంగా ఉండడం అంటే నేను అవ్వచ్చు, నేను నా భార్య మేము ఏకాంతంగా అనొచ్చు. If more than one person is present, that means it's public. అంతేగాని ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది ఉన్నారు అంటే అది ఏకాంతం కాదని. If I shout from here, that means I'm shouting in public. అంటే ఇక్కడ నుంచి నేను గట్టిగా కేక వేస్తున్నానంటే నేను నలుగురిలోని నేను కేక వేస్తున్నాను. Now these are the characteristics. Only 3 or 4. Very simple. Meek, gentle, దీన మనస్సు, సాత్వికము, and then no shouting. కేకలు వేయకపోవడం, No shouting in public. నలుగురిలో కేకలు వేయకపోవడం, No quarreling. జగడం ఆడకుండా ఉండడము, No raising his voice. Nothing. గొంతు అనేది ఎవరికి వినబడకూడదు. Husbands and wife relationship, it's very easy to raise voice, shout, quarrel, not be gentle, not be meek. It's opposite. భార్యాభర్తల మధ్య సంబంధంలోని జగడమాడడం అనేది సులభమైపోతుంది. కేకలు వేయడం కానీ, సాత్వికంగా లేకపోవడము, దీనత్వము లేకపోవడం అనేది చాలా కామన్ గా ఉంటుంది. Let's go to Philippians chapter 2 verse 8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 8. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం వర్స్ 8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. Here again it talks about తగ్గించుకోవడం. It talks about humbleness even into the point of death. సిలువ మరణం ఆ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మాట్లాడుతుంది తగ్గింపు గుణం గురించి. Is your situation like a death-like situation that you had to be disobedient? మీ పరిస్థితి ఈ చావుకు సంబంధించినటువంటి పరిస్థితి వచ్చిందా? దాని ద్వారా మీరు అవిధేయులుగా ఉండుటకు? God is not pleased with sarcasm. వ్యంగ్యంగాన వెటకారంగా మాట్లాడడం గురించి దేవుడికి అసలు ఇష్టం ఉండదండి. You can write all these characteristics. Am I sarcastic by nature? ఇవన్నీ మీరు రాసుకోవాలి. నేను వెటకారంగా నేను మాట్లాడుతున్నానా ఎవరితోనైనా సరే? Am I hypocrisy? Am I having hypocrisy? నాలో వేషధారణ ఉన్నదా? ఆ వేషధారణగా నేను ఉంటున్నానా? The Lord says you still don't have understanding. దేవుడు అంటున్నాడు మీకు ఇంకా ఆ గ్రహింపు లేదు అని.
When Adam and Eve, that situation, the serpent came. You know that story. It's a real life incident. ఆదాము అవ్వ పరిస్థితి మీకు తెలుసు. ఆ పాము వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది. Now, this is what is my understanding. Adam was there. నాకు తోచిన అర్థం ఏంటంటే ఆదాము ఉన్నాడు. Adam was in one corner. ఆదాము ఒక మూలన ఉన్నాడు. Eve was in another corner. అవ్వ అనే వ్యక్తి ఇంకొక దగ్గర ఉన్నారు. He was doing chatting. అవ్వ చాటింగ్ చేస్తుంది The devil. అపవాదితో, దయ్యంతో. Nowadays, we do chat with our smartphones. ఈ రోజుల్లో చూస్తే మనం అదే చాటింగ్ మనకున్న ఫోన్ ద్వారా మనం చేస్తున్నాం. What are you chatting? ఏం చాటింగ్ చేస్తున్నాం? Don't answer me. నాకేమి చెప్పొద్దండి జవాబు. Is it something pertaining to eternal life? మనం చాటింగ్ చేసేది ఏదైతే మనం ఎదురువారితో మాట్లాడుతున్నామో నిత్య జీవపు గురించా, Or is it something which is useless? ఒకవేళ ఎందుకు పనికిరాని మాటలతో మనం చాటింగ్ చేస్తున్నామా? Here, when we talk about it, Eve was chatting. Why? Why was Eve chatting with the serpent? Because this sir probably did not have time with his wife. Or the wife said, I have my own friends. You stay where you are. అవ్వ అపవాదితో ఎందుకు చాటింగ్ చేస్తుందంటే బహుశా ఆదాము ఆమెకు సమయం ఇవ్వలేదో, లేక అవ్వే అంటుందేమో నా ఫ్రెండ్స్ నాకున్నారు, నేను చూసుకోగలను అని చెప్పేసి. Dear husband and dear wife, this is my request. This is my opinion. This is my request to you. ప్రియమైన ప్రతి ఒక్క భర్తకి భార్యకి నేను చేసే విజ్ఞాపన ఇది. As much as possible, eat together. వీలైనంత మట్టుకు కూడా కలిసి భోజనం చేయండి. King Saul wanted to eliminate David. He wanted to kill David. సౌలు దావీదును ఏదో ఒక విధంగా చంపడానికే చూస్తూ ఉన్నాడు. You know this again and again because the Lord has been teaching us about the combination of Saul and David. Yeah? దేవుడు ఎన్నో పర్యాయం మనకు చూపిస్తూనే ఉన్నారు. సౌలు దావీదు వారి మధ్య జరిగిన సంఘటనలు, సంభాషణలు. Okay. Before we can go about Saul and David, let me complete this particular phase of Adam and Eve. The Lord gave only one instruction to Adam and Eve: do not eat of this fruit in this garden. ఆదాముకి అవ్వకి దేవుడు ఒకే ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు, ఆ ఫలముని తినవద్దు అని. But Eve had so much other time to meditate. Adam had all the time that he forgot that instruction that God gave him. ఆ సమయంలోని అవ్వకి ఎంతో సమయం ఉన్నది, అలాగే ఆదాము కూడా ఎంతో సమయం ఉన్నది. వాళ్ళు ఆ ఆజ్ఞని మర్చిపోయి ఉన్నారు. That's the reason they were chatting with the devil and fell into sin. అక్కడ వాళ్ళు ఆ అపవాదితోనే చాటింగ్ చేస్తూ ఆ పాపంలోని వాళ్ళు పడిపోయి ఉన్నారు. So even now you can hear the same serpent coming and talking to you in whisper. కానీ ఈ రోజు కూడా అదే అపవాది మీ దగ్గరకు వచ్చి మీ చెవులోని మెల్లగా చెప్పడం అనేది మీరు వింటూ ఉంటారు. The Lord on one hand is teaching you by giving you instructions, do's and don'ts. దేవుడు ఒక వైపు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని చెప్పి మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. But the devil on the other side will come and ask you, is it true? Is it true? కానీ అపవాది ఇంకొక వైపు నుంచి వచ్చి దేవుడు మనకి ఏదైతే చెప్తున్నారో వాటన్నిటి నిమిత్తము ఇది నిజమా అని అడుగుతూ ఉంటాడు. And most of the people want to believe in the lies of the devil rather than believing in the truth that God speaks. కానీ చాలా మంది దేవుడు పలికే ఆ సత్యమును కంటాన దెయ్యము పలికే ఆ అబద్ధమునే నమ్మడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. Isn't it? అవును కదా. చేదైన వేరు ఇంకా ఉందా? Is the root of bitterness still there? ఆ చేదైన వేరు ఇంకా మనలో ఉన్నదా? But today will be a blessed day for all of you because you are patiently hearing. ఈ రోజు మీరు చక్కగా మీరు వింటున్నారు కాబట్టి తప్పకుండా మీకు ఆశీర్వదింపబడిన రోజు అయ్యేది మీకు జీవితంలో. Let's talk about these two people, David and Saul. దావీదు సౌలు గురించి మనం మాట్లాడదాం. Now at the end, answer this question honestly. Whether were you David or whether were you Saul? ఇదంతా మాట్లాడిన అయిపోయిన తర్వాత చివర్లో మీరు జవాబు ఇవ్వండి. మీరు దావీదా లేక సౌలా అని. I am helping you out to pull out that root and the tree of bitterness from you. ఏదైతే ఆ చేదైన వేరు ఏదైతే మీలో మొలచి ఉన్నదో దానిని మొత్తముగా పెరికి వేయడంలో నేను మీకు సహాయం చేస్తున్నాను. Will you not help me? మీరు నాకు సహాయం చేయరా? Will you not help our Father in heaven? తండ్రి యొక్క దేవునికి మీరు సహాయం చేయరా? It is easy. చాలా సులభం అండి అది. But it is difficult. It is difficult when you don't determine yourself. ఎప్పుడైతే దృఢ నిశ్చయము నాలో లేదో అది నాకు చాలా కష్టంగా కనిపిస్తుంది. The voice of the devil will say, don't go and ask for forgiveness.
దెయ్యము మనతో మాట్లాడుతున్నప్పుడు అంటుంటది, వెళ్ళి నువ్వు క్షమించు అని అడగొద్దు అని. క్షమించొద్దు, వెళ్ళి క్షమించొద్దు. Don't go and ask for forgiveness. వెళ్ళి క్షమించొద్దు అని చెప్తుంటది. The devil will give all sorts of things. Will ఎప్పుడు ఇంతే. These people are always like that. Don't have to go. ఆ అపవాది మనతో మాట్లాడుతుంటది, వీళ్ళు ఎప్పుడు ఇంతే, వీళ్ళు మారరు, ఇటువంటి వ్యక్తులు అని చెప్పేసి క్షమించొద్దు అని. Are you going to be the same person by telling, yeah, devil, what you said is right. I'm not going to forgive this person. మీరు ఆ అపవాది మాట విన్నవారుగా మీరు ఉండి, అది కరెక్టే కదా, వాళ్ళు ఇటువంటి వ్యక్తులు, వాళ్ళని క్షమించకూడదని నిర్ణయం ఏం తీసుకుంటున్నారా? Prophet Samuel comes and tells to David, you are anointed as the king of Israel. సమూయేలు వచ్చి దావీదుతో అంటారు, నిన్ను రాజుగా నియమించి ఉన్నారని. Now, what happened? When did this take place? ఇది ఎప్పుడు జరిగి ఉన్నది? At that time, Saul was already a king. ఎప్పుడు జరిగినదంటే సౌలు అప్పటికే రాజు అయి ఉన్నాడు. ఆ సమయంలోనే సమూయేలు వచ్చి దావీదుకి చెప్పడం జరుగుతుంది, నువ్వు రాజు అవుతావని. If somebody comes and tells you, you're going to be the prime minister of India, how do you feel about it? సో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు, నువ్వు ఈ దేశానికే ప్రధానమంత్రి అవుతావు అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? Or if somebody comes and tells you, you're going to be the CEO of this particular company. ఒకవేళ ఎవరైనా వచ్చి మీకు చెప్తున్నారు, ఈ కంపెనీకి నువ్వే పెద్దవని చెప్పి. David got that wonderful temptation to have pride inside him. దావీదుకి అక్కడ లోపల అహం వచ్చే ఆ ప్రమాదం అక్కడ వచ్చింది. Now David was good, but Saul was not good. దావీదు మంచి లక్షణం కలిగిన వాడు, కానీ సౌలు ఆ విధంగా లేడు. Saul knew that David is going to become the future king of Israel. సౌలుకు తెలుసు దావీదు రాబోయే రోజుల్లోని ఇశ్రాయేలుకు రాజుగా నియమింపబడతాడని. And this was the plan of God. ఇది దేవుని యొక్క ప్లాన్ అని చెప్పేసి. But on the other hand, David was running for his life because Saul wanted to kill David. అదే సమయంలోని దావీదు పరిగెడుతున్నాడు తన ప్రాణం కాపాడుకున్నట్టుగా, ఎందుకంటే సౌలు దావీదుని చంపాలని చూస్తున్నాడు. Who is pursuing you for no fault of yours? Is it your husband, wife, boss, employee, or who is mother-in-law, sister-in-law, daughter-in-law? మీలో ఏమి తప్పు లేకుండానా ఎవరు మిమ్మల్ని తరుపుతున్నారు? భార్యనా, భర్తనా, ఆడపడుచులనా, అన్నదమ్ములా, ఎవరు? Now this is what happened to David. ఇదే దావీదుకు జరిగింది. But David's character was so profound, so good that he was able to change Saul's character. దావీదు యొక్క లక్షణములు ఎంత శ్రేష్టమైనవంటే సౌలు యొక్క లక్షణములు కూడా మార్చగలిగినంత గొప్పవి. Therefore your character can change a person who's contrary. అదే విధముగా మీలో ఉన్న ఆ మంచి లక్షణములు ఎదుటి వ్యక్తిని కూడా మార్చగలిగే శక్తి గలవి. Now let's go to 1 Samuel chapter 24. మొదటి సమూయేలు 24వ అధ్యాయము. 1 Samuel chapter 24 verse 17. 17వ వచనం, verse 17. మొదటి సమూయేలు 24వ అధ్యాయం 17వ వచనం. 16వ వచనం నుంచి చూద్దాము. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 16వ వచనము. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి. Now Saul was crying over here. What went, we'll see later on. Saul was crying out to David, David, is it you, my son? And he cried. He lifted his voice and wept. సౌలు అక్కడ దావీదుతోని ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, నాయనా అనేసి. Continue it. 17వ వచనం. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడువు. This is the testimony of Saul towards David. ఇది సౌలు దావీదుని గురించి మాట్లాడింది. The enemy is testifying about the other enemy. అపవాది ఇంకో శత్రువు గురించి మాట్లాడుతుంది అక్కడ. అంటే అపవాది కాదు, శత్రువుతో శత్రువు ఇంకొక శత్రువు గురించి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. No enemy will talk good about an enemy. ఒక శత్రువు ఇంకొక శత్రువు గురించి మంచిగా మాట్లాడనే మాట్లాడు. See, if I don't like somebody, that person will not talk good about me, or I will not talk good about that person. ఒకవేళ నేనంటే ఇష్టం లేని ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి నా గురించి మంచిగా మాట్లాడు, నేను ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడను. Now what happened exactly in the case of David and Saul? We will start reading from verse 4.
దావీదు సౌలు మధ్యలో ఏమి జరిగింది అనేది ఒకసారి చూద్దాం. మొదటి సమయాలు 24వ అధ్యాయము 4వ వచనం నుండి. So you can be either David, you can decide to be like David today, or continue to be like Saul. It's up to you. ఈ రోజు మనం నిర్ణయం తీసుకోవచ్చు. దావీదు కలిగిన లక్షణం వల్లే నేను ఆ విధంగా ఉండాలా, లేకపోతే సౌలు లాగానే నా జీవితాన్ని కొనసాగించాలా అనేది. Can we start with verse 4? 1 Samuel chapter 24 verse 4. మొదటి సమయాలు 24వ అధ్యాయము 4వ వచనం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. David తో పాటు ఉన్న వాళ్ళు, the people who are with David were giving what counsel? See, Lord has given your enemy into your hand, kill him. What are your thoughts talking to you? దావీదుతో పాటు ఎవరైతే ఆ జనులు అక్కడ ఉన్నారో వాళ్ళు దావీదుతోని ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, చూడు దేవుడే నీకు నీ శత్రువుని ఇచ్చున్నాడు, వెంటనే చంపేసే అని చెప్పి నీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? What are your thoughts talking to you? Like what is the serpent talking to Eve, and what are the thoughts that is talking to you? అపవాది అవ్వతోని ఏమి మాట్లాడి ఉన్నదో ఈ రోజు నీకు నీ నీ ఆలోచనలతో ఏం మాట్లాడుతున్నాయి? గొడవ పడు అంటుందా? Is it telling you to fight, retaliate, shout? గొడవ పడమంటున్నారా, తిరగబడమంటున్నారా, కేకలు వేయమంటుందా? Or is it telling to complain, murmur, talk back, gossip? సనుగుడు, గొనుగుడు, ఆ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, ఈ విధంగా నీ ఆలోచనలు నీతో చెప్తున్నాయా చేయమని? Let us pause here. Then if you are that person, immediately say now it's a Lord, I am that person, I need help. ఒకవేళ నీ ఆలోచనలు నీతో ఆ విధంగా మాట్లాడుతున్నాయంటే ఒక క్షణం ఆగి, ప్రభువా ఆ వ్యక్తిని నేనే, ఇప్పుడు నాకు సహాయం కావాలి ప్రభువా. Are you getting wrong thoughts, background music telling that don't forgive them, speak bad out of them, this person is always like that? Are you saying bad to your husband, to your wife, to your children? Whom are you talking to? మీలో ఒకవేళ తప్పుడు ఆలోచనలు వస్తున్నాయా, మీ భర్తకు వ్యతిరేకంగా, భార్యకు వ్యతిరేకంగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెళ్తూ వాళ్ళు ఇలాంటి వాళ్ళే, వాళ్ళని క్షమించొద్దు అని చెప్పి ఇటువంటి ఆలోచనలు మీలో ఒకవేళ వస్తున్నాయా? You remember Matthew 11:29 and 12, 19 and 20 verses? మత్తయి Jesus said, సువార్త 11, 29 and Matthew 12, 19 and 20. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19, 20 The వచనం. characteristics of Jesus Christ. I am యేసు meek, క్రీస్తు ప్రభువారు, I am meek, I am humble. నేను సాత్వికులను, దీన మనసు గలవాడును. He was not shouting, he was not raising his voice in public. ఆయన జగడమాడడు, ఆయన వీధుల్లో కేకలు వేయడు. Now this is the instruction which Jesus is telling, learn this from me. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ ఇది ఈ లక్షణములు నా నుండి మీరు నేర్చుకోండి అని. But the pressure is coming to you to react, to insult, to talk something bad. కానీ మీ మీదకి ఒత్తిడి వస్తుంది ఏమిటంటే, మీరు ఎదుటివారు ఏమనంటే వెంటనే రియాక్ట్ అయిపోవాలి, మాట్లాడాలి, గొడవాడాలి అని చెప్పి. You are pressurized with these thoughts because you're facing insults face to face. మీరు అవమానాలు మీరు భరిస్తున్నారు కాబట్టి, అవమానాలు మీకు వస్తున్నాయి కాబట్టి మీలో ఒత్తిడి పెరుగుతుంది, నువ్వు కూడా మాట్లాడు అని. It cannot be really insults, it might be your assumptions too. అది బహుశా అది నిజమైన నింద కాకపోవచ్చు, కానీ మీరు ఏమీ లేని దగ్గరే మీరు ఏదైనా సరే ఊహించుకుంటున్నారేమో. So when this pressure is coming, are you hearing the voice of the devil, or are you learning the things that Jesus Christ taught you and you're behaving accordingly? The choice is yours. ఈ ఒత్తిడికి మీరు లోన్ అవుతున్నప్పుడు ఆ అపవాది ఏదైతే చెప్తుందో అది మీరు వింటున్నారా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మీరు ఏ విధంగా మీరు ఉండాలని నేర్పిస్తున్నారో అది మీకు జ్ఞాపకం వస్తుందా? I'll give you another example. Let us say you don't like a person called X అనే వ్యక్తి. ఇంకొక ఉదాహరణ, ఒక వ్యక్తి ఎక్స్ అనే ఒక వ్యక్తిని మీరంటే మీకు ఇష్టం లేదు ఆ వ్యక్తి. And another person is coming and telling, do you know about X? That person is weird. He's coming and telling you. మీకు ఎవరైతే ఇష్టం లేదో ఆ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, ఆ వ్యక్తి చూసావా ఎలాంటి వాడో అని చెప్పేసి మీ దగ్గర చెప్పారనుకోండి. What is your speech then? అప్పుడు మీ నోటి నుంచి ఏం మాటలు వస్తుంటాయి? నీకుడా జరిగిందా? It happened to you also? అప్పుడు అంటారు, నీకు కూడా ఇలాగే జరిగిందా అని. I know that girl is a very stubborn girl, rebellious girl, arrogant girl. అప్పుడు అంటారు, ఆ వ్యక్తి గురించి నాకు తెలుసు,
ఆ వ్యక్తి ఇలాంటి వాడు అలాంటి వాడు, మాట వినరు, ఎంతో కఠిన హృదయం గల వ్యక్తి అని చెప్పేసి ఎన్నో మాటలు పలకొచ్చు. That person is falling into sin, and you also have become a partaker of the sin. You have assassinated a character. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి ఎవరైతే మీతో వచ్చి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి తప్పు చేస్తూ ఆ పాపంలో మీరు పారభాగస్తులు అవుతూ ఆ ఎదుటి వ్యక్తిని మీరు నరహత్య చేసేస్తున్నారు. But on the other hand, if you say, Papam, poor girl, without her knowledge, poor girl, she might be under pressure, poor lady, poor person, that person must be under pressure, that's why he or she would have behaved like that. If that would have been your speech, you're commendable. ఒకవేళ అలా కాకుండా ఒక వ్యక్తి వచ్చి మీకు ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు ఆమె అలాంటి వ్యక్తి కాదు, ఆమె ఏం ప్రెషర్ లో ఉందో, ఏ పరిస్థితిలో ఉందో అటువంటి వ్యక్తి కాదు అని చెప్పి ఒకవేళ మీరు కానీ ఆలోచన చేస్తున్నారంటే ఆ ఆలోచన మీకు వచ్చింది ఎంతో శ్రేష్టమైనదండి. See, the pressure is coming. ఒత్తిడి మీ మీదకు వస్తుంది. You learned from Jesus Christ to be humble, meek, gentle, not to shout, not to react, not to quarrel. Okay? యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మీరు నేర్చుకున్నారు సాత్వికము, దీన మనసు కలిగి ఉండాలని, జగడమాడకూడదని, మీకు గట్టిగా కేకలు వేయకూడదని. This is the teachings from Jesus Christ you learned. ఇది యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మీరు నేర్చుకున్నది. And the pressure is coming all of a sudden from unexpected time. హఠాత్తుగా మీరు ఊహించిన సమయంలోనే మీ మీదకి ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి అనేది వస్తుంది మీ మీదకి. The devil is coming and telling immediately react. అదే సమయంలోనే అపవాది వచ్చి నువ్వెందుకు కామ్గా ఉన్నా, నువ్వు మాట్లాడు, See how they are talking about you. వాళ్ళు నీ గురించి ఎలా మాట్లాడుతారో నువ్వు ఆలోచించు. At the time of pressure, when you are failing, your strength is small. ఆ సమయంలో నీ మీద ఒత్తిడి ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు గానీ ఆ టెస్ట్ లో నువ్వు ఫెయిల్ అయిపోయావనంటే నువ్వు చేతకాని వాడవని వాక్యం. But on that place, if you remind to stay calm for a second, for a minute, for a moment, కానీ అదే సమయంలో నువ్వు ఎటువంటి మాట మాట్లాడకుండానో ఓర్పు కలిగి సహనం కలిగి కామ్ గా నువ్వు ఉన్నావు అనుకో, and say, Lord, what should I do? ఆ కామ్ గా ఉండి మీరు లార్డ్ ని అడిగాయి, ప్రభువా నేను ఏమి చేయాలి ఈ సమయంలో? He will not talk actually. ఆయన మాట్లాడరు ఆ సమయం, Because the decision you have taken, you have to write the examination. ఎందుకంటే ఆ సమయంలోనే నువ్వు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఆ ఏదైతే పరీక్ష వచ్చిందో ఆ పరీక్ష రాయవలసింది నువ్వు కాబట్టి. Anybody in this world, you have to write exams by yourselves. ఎవరైనా సరే ఈ లోకంలోని ఎవరి పరీక్షలు వాళ్ళే రాయాలి. You have to write your own exam and pass. మీ పరీక్ష మీరే రాయాలి, మీరే పాస్ అవ్వాలి. The lessons are taught to everybody in the same way. ఏదైతే బోధ ఉన్నదో ప్రతి ఒక్కరికి అది వస్తుంది. And that question paper is the same. ఏదైతే ప్రశ్నలు ఉంటాయో అవన్నీ కూడా అందరికి సమానమే. The situations are different. పరిస్థితులు వేరవచ్చు. But are you listening to what Lord Jesus Christ taught and you are portraying, or are you listening to the immediate speech of the devil? ఆ సమయంలో మీరు యేసుక్రీస్తు ప్రభువారు మీకు ఏమైతే నేర్పిస్తున్నారో ఆ నేర్పించిన దాన్ని మీరు చూపిస్తున్నారా అక్కడ, లేకపోతే అపవాది చెప్పింది విని రియాక్ట్ అవుతున్నారా? When you hear something, మీరు ఎప్పుడైనా ఏదైనా వింటున్నప్పుడు your body undergoes a different change. మీ శరీరంలోని ఒక చేంజ్, మార్పు అనేది It వస్తుంది. is going into your heart first. అది మీ హార్ట్ లోకి, మీ హృదయంలోకి మొదటగా వెళ్తుంది. If it is negative in nature, ఒకవేళ అది తప్పు అయితే it is your responsibility to weed it out. వెంటనే అది నా బాధ్యత ఆ నెగిటివ్ దాన్ని తీసి బయటకు పారవేయమని. But if you hold that hurt inside you, కానీ ఒకవేళ ఆ బాధ ఏదైతే వచ్చిందో అది నేను నా హృదయంలో నేను దాచుకున్నానంటే, these are the strong arrows that the devil is shooting and you're receiving it. ఇవి దెయ్యము వేసే బలమైన బాణములు మన వైపు, అది మనం భద్రం చేసుకుంటున్నాం. But if you say, no, this is not mine, I am not going to take this, I am not the owner for this thought. కానీ ఒకవేళ నాకు ఇది వద్దు, దీని ఆలోచన నాకు సంబంధం లేదు అని చెప్పి దాన్ని మీరు వ్యతిరేకించారు అనుకోండి, My Lord has told me something else, I am not going to listen to this. నా దేవుడు నాకు వేరే విధంగా చెప్పున్నారు కాబట్టి నేను ఈ తప్పు అనేది నేను స్వీకరించునని. And you won't believe the joy that your heart will produce because you passed the test. ఆ సమయంలో మీ హృదయం ఎంత ఆనందిస్తుందో మీరు ఊహించలేరండి, ఎందుకంటే మీరు దేవుని మాట విని ఆ మాట ప్రకారం మీరు జరిగించారు కాబట్టి. At that moment there was pressure. ఆ సమయంలోనే మీ మీద ఒత్తిడి ఉండొచ్చు, But when you pass the test, కానీ ఆ పరీక్ష అనేది పరీక్షలో మీరు నెగ్గినప్పుడు the ministering angels will come and minister to you. మీకు పరిచర్య చేసే దూతలు మీ చుట్టూ వచ్చి మీకు పరిచర్య చేస్తుంటారు. When the devil came and tempted Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు అలా అదే విధంగా శోధిద్దామని అపవాది the వచ్చినప్పుడు Lord was only speaking the word of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం మాత్రమే పలుకుతున్నారు అక్కడ. That the devil was speaking the word of God to confuse Lord. కానీ ఆ అపవాది కూడా దేవుని యొక్క వాక్యమే పలుకుతుంది అక్కడ.
to confuse, to deceive the Lord. దేవుణ్ణే మోసపరుద్దామని. But Lord said, no. The Lord said, don't put the God, your Lord, into test. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటారు, నీ దేవుని నువ్వు పరీక్షించవద్దు అని. And what happened when the demon had left Jesus Christ? ఆ అపవాది యేసుక్రీస్తు ప్రభువుని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? The ministering angels came and ministered to Jesus. పరిచర్య చేసే దేవదూతలు అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య చేయడం That's జరిగింది. exactly what will happen when you pass the test. You will not know the joy that engulfs you all of a sudden. మీ జీవితంలో కూడా అంతేనండి. మీరు ఒక కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని మీరు అధిగమించినప్పుడు ఆ కలిగే మీ హృదయంలో కలిగే ఆనందము ఇంత అంత కాదు. So you have to take a call today. సో Now, ఈ రోజు ఈ క్షణము మీరు నిర్ణయం తీసుకోవాలి. who is shutting the doors for you spiritually? ఆత్మీయంగా మీకు వ్యతిరేకంగా ఎవరు ఆ తలుపులు మూసివేస్తున్నారు? Is it not your own thoughts? మీ సొంత ఆలోచనలు కాదా? The Lord is telling, I want to open the doors, but you have to help me. దేవుడు అంటున్నారు, ఆ ద్వారమును తెరవాలని నేను అనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయాలని. Okay, so what happened in verse 4? The men of David were giving wrong thoughts to David to kill Saul. It's a beautiful opportunity to kill Saul. అక్కడ సౌలుని చంపడానికి ఒక మంచి అవకాశం దావీదుకు వచ్చింది. అక్కడ ఉన్న జనులు కూడా దావీదుని ప్రేరేపిస్తున్నారు, ఓ దేవుడే నీకు ఇచ్చారు అని చెప్పి. Can we read verse 5, please? 5వ వచనం. సౌలు పైవస్త్రములు తాను కోసనని దావీదు మనసులో వచ్చి, మళ్ళీ చదువుమా. సౌలు పైవస్త్రములు తాను కోసనని దావీదు మనసులో వచ్చి, He did not kill Saul. He went and cut a little bit piece of his robe. చిన్న డ్రెస్ ముక్కను అలా కట్ చేశాడు. That's all. అక్కడ దావీదు సౌలుని చంపలేదు కానీ ఆ సౌలు వేసుకున్న వస్త్రముని ఒక చిన్న ముక్క కోసుకొని వచ్చున్నారు. Did Saul had the anointing of the Holy Spirit then? ఆ సమయంలోనే సౌలు మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉన్నదా? No. లేదండి. The tormenting spirit, an evil spirit, was tormenting him very badly. ఒక దురాత్మ వచ్చి ఆయన వెరిపిస్తుంది అక్కడ. And was David having the anointing of the Holy Spirit then? దావీదు మీద ఉన్నదా Yes. పరిశుద్ధాత్మ కుమ్మరింపు? He had the anointing of the Holy Spirit. అవును, ఉన్నదండి. So what were the people of the world were telling David? Kill him. అక్కడ ఉన్న జనులు ఏమంటున్నారు? ఈ లోకానికి సంబంధించిన జనులు ఏమంటున్నారు? మంచి అవకాశం ఉంది, సౌలుని చంపేసే అంటున్నారు. Let's read verse 6 now. 6వ వచనం చూద్దాం. verse 6. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. Look at the recognition of David about Saul. He said he is an anointed person of God. Far be it from me, I am not going to kill this person. దావీదు అక్కడ సౌలు గురించి ఏ గుర్తింపు కలిగి ఉన్నారో అది చూడండి. ఇతను ఒకప్పుడు అభిషేకించిన వ్యక్తి, నేను ఏమి చేయలేను అని. Whom did David talk to? దావీదు ఎవరితో మాట్లాడారు? Salaha వచ్చింది. The council, wrong council came. David said, no, I'm not going to do this. అక్కడ ఉన్న జనులతో ద్వారాన ఒక తప్పుడు ఆలోచన వారి మాటలు పలికినప్పుడు దావీదు వాళ్ళతో మాట్లాడుతాడు. You will get wrong counsel, wrong thoughts. You have to say, no, I'm not going to buy this. ఆ విధంగానే మీ జీవితంలో కూడా ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు సలహా మీకు ఇవ్వడం జరుగుతుంది, కానీ అది నేను తీసుకోను అని చెప్పి మీరు చెప్పగలిగి ఉండాలి. And now let us read verse 8. 8వ వచనం. Okay, read verse 7 also, please. 7, 8 వచనములు. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయగా వారిని ఆపెను. ఇక్కడ మీరు అడ్డుగోరగా ఉండొచ్చు. Here is a place where you can restrain. Somebody is coming with wrong news, bad news, negative thoughts. You can pause that person, says, hold on. We didn't learn this from Baruch Adonai. We didn't learn this sermon. Hold on. You can tell your thoughts, you can tell the people. మీ దగ్గరికి ఈ విధంగానే ఒక తప్పుడు సమాచారంతోనే, వ్యతిరేకపు మాటలతోనే మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు దావీదు ఏ విధంగా ఆ జనులతో ఆపగలిగి ఉన్నారో మీరు కూడా ఆ వ్యక్తులని, ఆ ఆలోచనల్ని ఆపి, ఇది కాదు కదా మనం బరువు నుంచి మనం నేర్చుకుంటున్నదని మీరు చెప్పగలిగి ఉండాలి. And then these thoughts will go away. అప్పుడు ఆ తప్పుడు ఆలోచన అనేది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. Verse 8 now. 8వ వచనం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా, Why should David address Saul as my Lord, my master? Why should he? దావీదు సౌలుని ఈ విధంగా ఎందుకు సంబోధించాలి? నా ఏలినవాడా రాజా అని.
Why should you address? Are you addressing to the person who is upsetting you like this? Your husband or wife? దావీదు ఎందుకు అలా చేయాలి? ఒకవేళ మీ జీవితంలో కూడా ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక బాధాకరమైన విషయం మీకు బాధ కలిగించేటప్పుడు మీరు కూడా ఆ విధంగానే మీరు సంబోధించగలుగుతున్నారు ఆ వ్యక్తిని. This is exactly what David did to Saul. ఇదే కదా దావీదు సౌలుకి చేసింది. Because David had that very good attitude. ఎందుకంటే దావీదు ఆ మంచి ప్రవర్తన, మంచి లక్షణం కలిగి ఉన్నారు కాబట్టి. And verse 9. 9వ వచనం. సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? David is telling the same thing to Saul. Why are you giving importance to somebody coming and telling you wrong things? దావీదు సౌలుతో అంటున్నాడు, ఎవరో ఏదో వచ్చి చెప్తే అదే విని దాన్ని ఎందుకు నువ్వు పట్టుకుంటున్నావని. Now Saul is your thoughts. Why are you listening to the thoughts of Saul coming to you? సౌలు అనేది మీ ఆలోచనలు, ఆ చెడు ఆలోచనలు మీకు వస్తున్నప్పుడు ఆ ఆలోచనలు మీరు ఎందుకు వింటున్నారు? You should ask that question. Why are you coming to me? You don't belong to me. మీరు అడగాలి, ఆ చెడు ఆలోచనతో మీరు మాట్లాడాలి, నువ్వు ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు, నువ్వు నాకు సంబంధి కాదు కదా అని. You have come to the wrong address. నువ్వు తప్పు అడ్రస్ కి వచ్చున్నావు. You should send back the thoughts. It doesn't belong to you. ఆ ఆలోచనలు మీవు కావు కాబట్టి మీరు వాటిని వెనక్కి తరిమేయాలి. And you should tell, I am supposed to be meek, humble, gentle, kind, not raise my voice, not quarrel in the streets or to anyone. ఆ ఆలోచన మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీరు చెప్పగలుగుండాలి, నేను సాత్వికను, దీన మనసు కలవాడను, నేను జగడమాడను, కేకలు వేయను, వీధుల్లో నా గొంతు వినబడదు అని. I'm not going to shout. I'm not going to shout even in my heart. నా హృదయంలో కూడా నేను గట్టిగా అరవను అని చెప్పేసి. And verse 10. 10వ వచనం. ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కళ్ళారా చూసితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పితిని. So don't kill anybody who's anointed. దేవుడి ద్వారా అభిషేకింపబడిన ఏ వ్యక్తిని కూడా మనము హత్య చేయకూడదు. Anybody who wants to change and changing is an anointed person. ఏ వ్యక్తి అయినా సరే మార్పు చెందుకుంటూ మార్పులో ఇంకా నేను మారాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి అభిషేకింపబడిన వ్యక్తే. How good children because you are willing to change today. మీరు మంచి పిల్లలు, ఎందుకంటే ఈ రోజు మీరు నిర్ణయం తీసుకుంటున్నారు నేను మారాలి అని. And therefore there will be an anointing restored. కాబట్టి తప్పకుండా మీ మీద కూడా ఆ అభిషేకం అనేది మరలా వచ్చి ఉంటుందని. Verse 11. 11వ వచనం. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఏమాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఈ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. But David is telling this, there will not be any evil nor any rebellion from my side towards you. దావీదు సౌలుతో అంటున్నారు అక్కడ, నా వైపు నుంచి ఎటువంటి కీడు నీకు ఎంత మాత్రము రాదు అని చెప్పి. This is the decision that you have to take towards anybody whom you think are anointed. ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోవాలి, ఎవరెవరైతే అభిషేకింపబడ్డారో వారికి తరపున మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి. You might say, I have not taken baptism. Can I be an anointed person? మీరు అడగొచ్చు, నేను బాప్తిజం తీసుకోలేదు కదా, నేను అభిషేకింపబడగలనా అని. If you ask me, I will say yes. నన్ను అడిగితే అవుననే అంటాను. Many people received the anointing of the Holy Spirit and then took baptism in the book of Acts. అపోస్తల కార్యంలోని ముందు వాళ్ళు అభిషేకం పొందుకొని ఆ తర్వాత బాప్తిజం పొందుకోవడం మనం చూస్తున్నాం. Anointing is not speaking in tongues and raising your voice and shaking your body. That is not anointing. అభిషేకం అంటే భాషల్లో మాట్లాడి ఇటు అటు ఊగిపోవడం అనేది కాదండి. Anointing is having whatever the Lord has taught you. If you're putting it in your life, you have the anointing. అభిషేకం అనేది ఏదైతే దేవుడు మనకు నేర్పించారో ఆ నేర్పించింది మన జీవితంలోనే ఉండడం అనేది. And verse 14. 14వ వచనం. ఇశ్రాయేలు రాజు ఎవరి పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను గానా, మిన్నలిని గానా. He was a very strong man. He had all the warriors, but look at his statement. He said, I'm a dead dog. I'm a flea. Why do you have to chase me? అక్కడ దావీదు అంటున్నారు, ఒక విధంగా చూస్తే ఆయన ఎంతో బలవంతుడు, ఎంతో సైన్యం ఉన్నది ఆయనకి, అయినా సరే తను తగ్గించుకొని ఆయన అంటున్నాడు, నేను ఏ పాటు వాడని చచ్చిన కుక్కన కాదా అని. But what was the prayer of David when he was pursued by Saul? What was his prayer? సౌలు దావీదును తరుముతున్నప్పుడు ఆ సమయంలోనే దావీదు ఏం ప్రార్థన చేసి ఉన్నారు? He prayed in verse 12. 12వ వచనంలో ఆయన ప్రార్థన అనేది మనం చూస్తాం. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును,
యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. That's what you should say. I'm not going to fight. I'm not going to behave rashly. I'm not going to react against you. You are God's anointed. I don't want to speak bad about you. ఆ ఎదుటి వ్యక్తిలో నేను చెప్పగలిగి ఉండాలి, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడను, నీకు వ్యతిరేకంగా నేను కేకలు వేయను, నీతో నేను పోట్లాడను, ఎందుకంటే నువ్వు దేవుడి ద్వారా అభిషేకింపబడిన వ్యక్తివాని. That means he is telling God, it's yours, it's not me. It's between you and that person. నువ్వు ఎలా చెప్పావో అలాగే విన్నాను. Whatever you told me, I did the same thing. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే ఆ వ్యక్తికి దేవుడికి మధ్య నాకు సంబంధం లేదని మనం చెప్తున్నట్టుగా. And verse 16. 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను. When your character is good, when your behavior is good, the other person will start crying. He can be even your enemy. మీలో ఆ మంచి దేవుడు లక్షణములు కానీ మీలో ఉంటే ఎదుటి వ్యక్తి మీ శత్రువు అయినా సరే కూడా ఆ వ్యక్తికి ఆ కన్నీరు రావడం అనేది జరుగుతుంది. Don't tell, you told me to behave rightly, I was behaving rightly, still there is no change in that person. I will say, not like that. దయచేసి ఇది చెప్పొద్దండి. ప్రభువా నువ్వు నన్ను చక్కగా ఉండమన్నా నేను ఉన్నాను, కానీ అయినా సరే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు అని. I would rather say, till that person gives a good comment upon you, you have to keep on changing your ways. నేను మీకు చెప్పేది ఏమనగా అంటే ఆ వ్యక్తి మీకు ఒక మంచి సాక్ష్యం ఇచ్చినంత వరకు కూడా మీరు ఆ విధంగానే మీరు ఉండాలి అని. Then what did Saul say about David? Verse 20. కానీ 20వ వచనంలోనే సౌలు దావీదుని గురించి ఏమి పలుకున్నాడు అనేది చూద్దాం. 19 and 20, please. 19, 20 వచనములు. ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయున ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. నిశ్చయముగా నీవు రాజువగుదువనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. Who is blessing here? ఎవరు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు? The enemy is blessing here. శత్రువు అక్కడ దావీదుని ఆశీర్వదించడం జరుగుతుంది. Proverbs chapter 16 verse 7 says this. సామెతలు 16వ అధ్యాయము 7వ వచనం ఇది చెప్తుందండి. When a man's ways pleases the Lord, ఒక వ్యక్తి దారులు దేవుడికి అంగీకారంగా ఉన్నప్పుడు, ప్రీతికరంగా, if I'm right, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, he makes even his enemies to be at peace with him. ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. So what should you do? You should please the Lord or please yourself? అప్పుడు నేను ఏం చేయాలి? దేవుణ్ణి నేను అంగీకారంగా ఉండాలా, నన్ను నేను అంగీకరించుకొని ఉండాలా? Would you want to follow the word of God or do you want to follow the voice of yours or the voice of the devil? దేవుడు పలికిన ఆ వాక్యానుసారంగా నువ్వు ఉండాలా, లేకపోతే నీ ఆలోచన ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నువ్వు ఉండాలా? Now let us go to 1 Samuel chapter 26 మొదటి సమూయేలు 26వ అధ్యాయం and verse 7. 7వ వచనం. దావీదును అబీషైను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములతో పండుకొని నిద్రపోవచుండెను. Okay, in the 24th chapter, you saw Saul blessing David and said he will not attack David anymore. That's what Saul gave assurance to David. మొదటి సమూయేలు 24వ అధ్యాయంలో మనం చూసింది ఏమిటంటే సౌలు అంటాడు దావీదుని ఆశీర్వదించి ఇంక నిన్ను చంపను అని చెప్పేసి. Now Saul is your weaknesses. సౌలు అనేది నీ బలహీనత. So this weakness will not go. It will keep coming again and again till you stand firmly in your decisions. నువ్వు స్థిరంగా నిలబడినంత వరకు కూడా ఈ బలహీనత నిన్ను విడవదు, వస్తూనే ఉంటుంది. So Saul started pursuing David again, and then second time David gets another chance to kill Saul. సౌలు దావీదు వెంటాడుతుంటాడు. రెండవసారి సౌలు దావీదుకి మరలా ఇంకొక ఛాన్స్ వస్తుంది సౌలుని చంపడానికి. 1 Samuel 26 verse 6. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 6వ వచనం. Verse 7. We'll read verse 7. 7వ వచనం. దావీదును అబీషైను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచుండెను. Okay, Saul was sleeping in the enemy's camp and David was sneaking and saying that Saul was sleeping. Verse 8. దావీదు ఆ దండులోకి వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తున్నాడు ఏమిటంటే సౌలు నిద్రపోవచ్చున్నాడని. Verse 8. 8వ వచనం. అప్పుడు అబీషై దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో గొప్ప పోటు పొడిచి నేను అతనిని భూమి మీదకి నాటివేదును.
The anger and vengeance attitude was still there with David's men. They still had that anger and vengeance attitude towards Saul. ఆ కోపము పగ తీర్చుకోవడము సౌలుకి వ్యతిరేకంగా అనేది దావీదు దగ్గర ఉన్న జనుల్లోని అది ఇంకా ఉన్నది. So your own relations will keep on coming and telling you, why are you forgiving that guy? Why are you forgiving that lady? Why are you keeping quiet? They will come and give you this type of advice only. నీ సొంత మనుషులే నీ దగ్గరకు వచ్చి సలహా ఇస్తుంటారు. నువ్వు ఎందుకు ఊరుకున్నావు, ఎందుకు నువ్వు మాట్లాడలేదు, ఎందుకు నువ్వు ఫర్గివ్ చేస్తున్నావు అని. Now what was the answer of David? Read verse 9. దావీదు అక్కడ ఏమన్నాడు అనేది చూద్దాం 9వ వచనంలో. దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషియుడా ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొద్దును. Verse 9 was a wonderful prayer of David again. What was the prayer of David and what is your prayer when you are facing pressure? ఒక కష్టమైన పరిస్థితి వచ్చేటప్పుడు దావీదు ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో 9వ వచనంలో మనం చూసాము. అటువంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం జీవితంలో మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? This one prayer, if you apply it in your life, I'll tell you most of the job is over. ఈ ఒక్క ప్రార్థన గాని మీ జీవితంలో మీరు జరిగించుకుంటూ వెళ్తున్నారంటే మీకున్న కష్టాలు ఇంచుమించు అంత వెళ్ళిపోయినట్టే. You should tell to your thoughts, no, I'm not going to speak like that. I'm not going to behave like that. మీ ఆలోచనతో మీరు చెప్పాలి, నేను ఆ విధంగా మాట్లాడను, ఆ విధంగా నేను ప్రవర్తించను అని. You are actually fighting with God when you are fighting with God's anointed people. దేవుని యొక్క అభిషేకించిన వ్యక్తులతోనే నేను పోరాడుతున్నానంటే దాని అర్థం ఏమిటంటే దేవుడితోనే నేను పోరాడుతున్నాను. If you are having bitterness in your heart, you are still not having God in your life. ఒకవేళ నా జీవితం నా హృదయంలోని ఇంకా ఆ చేదు ఉన్నదంటే నా జీవితంలో దేవుడు లేరని. Let us see what happened in verse 10. 10వ వచనం చూద్దాం ఏమైందని. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొద్దును. This is what you can say. I am not going to fight. I am not going to react. I am not going to insult. It's between God and him. అక్కడ మనం చెప్పగలిగి ఉండాలి, నేను రియాక్ట్ అవ్వను, నేను మాట్లాడను, నేను కేకలు వేయను, అది ఆ వ్యక్తికి దేవునికి సంబంధం అని. And then let us see what was David saying to Abner and other people. 1 Samuel chapter 26. We'll start from verse 17. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 17వ వచనం. దావీదు అక్కడ ఏం పలుకున్నారని చూద్దాం. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా నా రాజా ఇది నా స్వరమే. Na Elinavada na Raja. How is it possible? ఇది ఎలాగ సాధ్యం అండి? దావీదుని సౌలు చంపుదామని చూస్తున్నప్పుడు దావీదు సౌలుని ఉద్దేశించి సంబోధిస్తున్నాడు, నా ఏలినవాడా నా రాజా అని. ఎలా సాధ్యం ఇది? If somebody within your house is targeting you, which is because of your assumptions or maybe really targeting you, this is what you probably need to address. మీ ఇంటిలోనే ఎవరైనా సరే మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, అది మీ మీ అజంప్షన్ అవ్వచ్చు, నిజంగానే అవ్వచ్చు. ఆ వ్యక్తిని సంబోధించవలసిన పద్ధతి ఇది. My Lord, my King. నా ఏలినవాడా నా రాజా. Or are you taking the spear and killing? లేకపోతే ఒక కత్తిని తీసుకొని ఆ వ్యక్తిని మీరు చంపేస్తున్నారా? It's not kati. బాణం. Banam kuda kadu. It's spear, whatever it is. Kati, banam. Here, David's men came and told David, kill Saul with that spear. ఒక పళ్ళెం తీసుకొని సౌలుని చంపే అని చెప్పేసి దావీదు దగ్గర ఉన్నవారు చెప్తున్నారు. But David said, no, I'm not going to do that. కానీ దావీదు అంటున్నాడు, నేను ఆ విధంగా చేయనని. But are you not taking the spear and killing that Saul whom you considered as an enemy? మీరు ఎవరైతే సౌలు అని మీ జీవితంలో చూసుకుంటూ ఆ వ్యక్తి మీ శత్రువు అని మీరు అనుకుని ఆ వ్యక్తిని ఆ బల్లెంతో మీరు పొడి చేయట్లేదా? And then very happily you're washing your hands as if nothing has happened. నేను చక్కగా చేతులు కడిగేసుకొని ఏమీ జరగనట్టు ఉంటూ Can you say that you are not killed anybody? మీరు చెప్పగలుగుతారా మీరు ఎవరిని కూడా హత్య చేయలేదని? The Lord God has given you the responsibility to bring that particular person who is inside your house. మీ ఇంటిలో ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారో దేవుడు ఆ వ్యక్తినే దేవుడిలోకి తీసుకువచ్చే బాధ్యత మీకే ఇచ్చి ఉన్నారు. What are your thoughts today? ఈ రోజు నీ ఆలోచనలు ఏమై ఉన్నాయి? Who is teaching you wrong things? ఎవరు నీకు ఆ తప్పుడు నేర్పిస్తున్నారు? Who has corrupted your way? నువ్వు వెళ్ళే ఆ మార్గంని ఎవరు కలంకం చేసి ఉన్నారు? What does Jeremiah 2:17 say about? ఇర్మియా 2వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుంది? ఇర్మియా 2వ అధ్యాయము 17వ వచనం. జెరమియా చాప్టర్ 2 వర్స్ 17.
నీ దేవుడని యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఎవరు విసర్జించారు? Who has forsaken? Lord or you? ఎవరు విసర్జించారండి? దేవుడు విసర్జించున్నారా లేకపోతే మీరు Who విసర్జించున్నారా? has brought these things upon themselves? వాళ్ళ మీదకి ఎవరు తెచ్చుకున్నారు ఈ బాధ కష్టము? Is it not you? అది మీరు కాదా? You have brought it upon yourself. మీ మీద మీరే తెచ్చుకుని ఉన్నారు. It is not the Lord. అది దేవుడి పని కాదు. Let us see who is in your house today. This is you. మీలో ఉన్న గృహంలో ఉన్న నిర్వాహకుడు ఎవరు? Who is inside your house? మీలో ఉన్న ఆ గృహ నిర్వాహకుడు ఎవరనేది చూద్దాము. 2 Chronicles 7 chapter 19 to 22 verses. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 19 నుంచి 22, 19 to 19 22. నుంచి 22 వచనములు. 2 Chronicles chapter 7 verses 19 to 22. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి ఇతర దేవతలను అనుసరించి ఇతర దేవతలు మళ్ళీ again I'm telling, serving other gods is not the gods of the world. The gods is anger, expectation, wrath, bitterness, jealousies. These are the gods that is inside you. ఇతరుల దేవతలు అంటే మనం బయటికి కనిపించే ఆ విగ్రహములు కాదు కానీ కోపము, అసూయత ఇటువంటివి మన హృదయంలో ఏమున్నవో దాని గురించి అక్కడ మాట్లాడుతున్నారు. The Lord is telling, have you not brought this upon yourself? దేవుడు అంటున్నాడు నీవే కదా నీ మీదకి తెచ్చుకున్నావు కదా. You have forsaken the Lord. నువ్వు విసర్జించున్నావు దేవుణ్ణి. And what is he telling here in verse 19 to 22 of 2 Chronicles chapter 7? రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 19 నుంచి 22 వచనంలో ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతాస్పదముగా నిందకాస్పదముగా చేయుదును. Now the Lord God will take away that which he has promised, that which he has given. He'll take it away from you and you will be a laughing example in front of everybody. Oh, this person is a bad example. Oh, this person, yeah, I know, we should not be like this person. దేవుడు మీ జీవితంలో ఏదైతే ఇచ్చి ఉన్నారో, ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చి ఉన్నారో, ఎప్పుడైతే మీరు ఆ ఇతర దేవతలను మీరు అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఆ ఆశీర్వాదం దేవుడు తీసేసి మిమ్మల్ని ఒక నిందాస్పదముగాన ఒక సామెతగాన దేవుడు మిమ్మల్ని చేసి పెడతారండి. Continue reading. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు ప్రయాణస్తులందరూ విస్మయం పొంది యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రాకారముగా చేసనని అడుగగా జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్త దేశములో నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. Your anger can speak to you. మీ కోపము మీతో మాట్లాడగలదు. Write it down if at all you want to write it down. Your anger will speak to you. దయచేసి రాసుకోరండి. And your anger will speak to you telling that you are right. మీ కోపము మీతో మాట్లాడగలదు, మాట్లాడి నువ్వు సరి అయిన విధంగానే ఉన్నావని మీతో చెప్తుంది. But it will not tell you that God is right. అది దేవుడు సరి అని చెప్పదు. దేవుడు చెప్పదు, దేవుడు వాక్యం సరైనది చెప్పదు. It will not tell God is right, it will not tell God's word is right. మీ కోపము మీతో మాట్లాడుతుంది, మీతో చెప్తుంది నువ్వు సరి అని చెప్తుంది కానీ దేవుడు సరి అని, దేవుడు వాక్యం సరి అని మాత్రం చెప్పదు. It will make you believe that you are right. అది మిమ్మల్ని నమ్మిస్తుంది నువ్వే కరెక్ట్ అని. But it will not tell about the word of God. కానీ ఆ కోపము చెప్పదు, దేవుని యొక్క వాక్యం గురించి పలకదు. Because anger means giving footstool to the devil. ఎందుకంటే ఆ కోపము అపవాదికి పీఠం వేస్తుంది. Now don't get irritated with people, but get irritated to your weakness and to your sin. దయచేసి మనుషుల మీద మీరు చిరాకు పడవద్దు కానీ మీలో ఏదైతే బలహీనత ఉందో, ఏదైతే పాపం ఉందో వాటి మీద చిరాకు పడండి. When the Lord is telling be careful of the idols of your life because idols can destroy you. దేవుడు ఎప్పుడైతే చెప్తున్నారో మీ జీవితంలో ఉన్న ఆ విగ్రహముల గురించి జాగ్రత్త పడలేని దాని అర్థం ఏమిటంటే ఆ విగ్రహము మిమ్మల్ని నాశనం చేయగలదు. If you're willing and obedient. Isaiah 1 విధేయత కలిగి
ఐజియా 119. 119. యెషయా మొదటి అధ్యాయము 19వ వచనం. ఐజియా చాప్టర్ 1 వర్స్ 19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. Do it willingly. Do not do it out of compulsion. ఇష్టపడి చేయాలండి. ఏదో చెప్పారు కదా అని చెప్పి బలవంతంగా చేయకూడదు. Don't do it. You're doing it for yourself. అది మీ గురించి చేస్తున్నారు కాబట్టి ఇష్టపడే చేయండి. We have to be transparent. మనము ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా పెట్టాలి అక్కడ. What idols are destroying you? ఏ విగ్రహము నన్ను నాశనం చేస్తుంది? What weaknesses are destroying you? ఏ బలహీనత నన్ను నాశనం చేస్తుంది? Are you failing under pressure? కష్టము వచ్చినప్పుడు లేదా ఒత్తిడి వచ్చినప్పుడు నువ్వు బలహీనం అయిపోతున్నావా? Are you learning about Jesus Christ or are you learning to be like him? యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకుంటున్నావా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి లాగా ఉండాలని నేర్చుకుంటున్నావా? Every epistle has a meaning. ప్రతి ఒక్క పత్రికకి ఒక అర్థం ఉందండి. What does your letter say? మీ పత్రిక ఏం చెప్తుంది? What is the witness of Jesus Christ today? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యం ఏం చెప్తుంది ఈ రోజు? Can he say, "This is my beloved child in whom I am well pleased"? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మిమ్మల్ని ఉద్దేశించి చెప్పగలుగుతుందా? Are you like David or like Saul? మీరు దావీదులాగా ఉన్నారా లేక సౌలులాగా ఉన్నారా? Listen, you can always be like a Saul to the person who is David. మీరు సౌలులాగా ఉండొచ్చు. ఎవరైతే దావీదులాగా ఉన్నారో ఆ వ్యక్తికి మీరు ఒక సౌలులా కూడా మీరు ఉండొచ్చు. You can constantly pursue, irritate, nag, make that person get annoyed. You can be that person. ఆ వ్యక్తిని మీరు తరచూ ఆ వ్యక్తితో మాట్లాడుతూ చిరాకు తెప్పిస్తూ కోపపడుతూ ఈ విధంగా మీరు ప్రవర్తించవచ్చు ఆ వ్యక్తి మీద. That means you're Saul. You can still cry out and say, "Lord, I'm sorry. I was like Saul. I want to be like David." అంటే దాని అర్థము మీరు సౌలులాగా ఉన్నారు. ఈ రోజు మీరు మారు మనసు పొందుకొని అవును ప్రభువా నేను సౌలులాగా ఉన్నాను, నన్ను క్షమించండి, నేను తప్పు చేస్తున్నాను అని. Have you forgotten your call? మీ పిలుపు ఏదైతే ఉన్నదో అది మర్చిపోయారా? Wrong thoughts will make you a slave to sin. తప్పుడు ఆలోచనలు అనేది పాపమునకు మిమ్మల్ని బానిసలుగా చేసేస్తుంది. Assumptions can lead you to death. ఏదైతే లేదో దాన్ని ఊహించుకొని ఆ ప్రకారం వెళ్తున్నామంటే అది మనల్ని మరణానికే దారితీస్తుంది. Now, so many things has been repeatedly told again and again by the Lord. దేవుడు అనేకమైన విషయములు ఎప్పుడు తరచూ చెప్తూనే వస్తూనే ఉన్నారు. But are we still doing the same mistakes? కానీ నేను మరలా అదే తప్పుదములు నేను చేస్తున్నానా? Let's go to 1 Chronicles 28:9. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. 1 Chronicles chapter 28 verse 9. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. If you forsake him, he will forsake you forever. ఆయన గాని మీరు విసర్జిస్తే ఆయన నిరంతరము మిమ్మల్ని విసర్జిస్తారండి. 1 Chronicles 28:9, I'm reading it in English. As for you, my son Solomon, know the God of your father and serve him with a loyal heart and with a willing mind. For the Lord searches all hearts and understands all the intent of the thoughts. If you seek him, he will be found by you, but if you forsake him, he will cast you off forever. Can you please repeat it? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలు అన్నిటినీ సంకల్పములు అన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. So when you are having a problem, are you reaching for your phone or you are reaching to the throne? మీకున్న ఒక కష్టం ఉన్నప్పుడు మీ ఫోన్ వైపు మీరు చూస్తున్నారా లేకపోతే దేవుని యొక్క సింహాసనం వైపు మీరు చూస్తున్నారా? Joshua chapter 24 verse 17. యెహోషువ 24వ అధ్యాయము 17వ వచనం. Joshua chapter 24 verse 17. Go slow, please. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గముల అన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజల అందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే
మన దేవుడు. Now, therefore, fear the Lord, serve him in sincerity and in truth, and put away the gods which your fathers served on the other side of the river and in Egypt. Serve the Lord. This is what Joshua is telling to the people. యెహోషువ అక్కడ ఉన్న మనుషులతో ఇదే చెప్తున్నారు, యెహోవాయే మన దేవుడు అని. And the Lord is speaking to each and every one of you. Consider the way the Lord has brought you from that pathetic situation that you were struggling 1 year back, 2 years back, 1 month back. దేవుడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. ఆలోచించండి, మీ గత 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, మీరున్న ఆ దారుణమైన పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడికి నేను తీసుకొచ్చి ఉన్నాను అని. Are you really in a very bad shape compared to what it was few years back or few months back? కొంతకాలం కిందట ఎటువంటి దారుణ స్థితి ఉన్నారో అంతకంటే దారుణ స్థితిలో ఉన్నారా మీరు? Or have you brought it upon yourself because you have forsaken the Lord? లేకపోతే దేవుణ్ణి విసర్జించి ఇప్పుడున్న ఏదైనా కష్టము బాధ అది మీరు మీ అంతటి మీ మీదకి మీరే తెచ్చుకొని ఉన్నారా? Are you serving the gods of Egypt, which is your anger, expectations, bitterness even now? ఐగుప్తు దేవతల్ని మీరు ఆచరిస్తున్నారా? ఏదైతే ఆ కోపము, కష్టము, బాధ ఏమైతే ఉన్నాయో ఆ ఐగుప్తు నుంచి అదే మీరు ఆచరిస్తున్నారా? You have to analyze. You have to identify those idols. ఆ విగ్రహం ఏమిటో మీరు గ్రహించాలని. Verse 15. 15వ వచనం, verse 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. In verse 15, Joshua said, you serve other gods. He's telling to the people. That means he's speaking to the weaknesses. He's speaking to those idols. You worship other gods. అక్కడ ఉన్న ప్రజలతోని యెహోషువ మాట్లాడుతున్నాడు, వాళ్ళలో ఉన్న ఆ బలహీనతతో మీరు కావాలంటే మీరు ఇతర దేవతలు మీరు సేవించుకోండి అని. But Joshua says, as for me and my family, we will serve the Lord. కానీ యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని మాత్రము యెహోవానే సేవిస్తామని. In 19 now, read verse 19. 19వ వచనం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు. You and your house cannot serve the living Lord. మీరు మీ కుటుంబము దేవుణ్ణి మీరు సేవింపలేరని నేను అంటున్నాను, అది నిజమేనా? Verse 20. 20వ వచనం. Read this carefully. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షమింపజేయును అనగా, He will do good, but at the same time, good also will not come, because you have forsaken the Lord and you were listening to the gods which is inside your heart. Your heart has got those idols. ఆయన మేలు చేయువాడు అయినప్పటికీ ఒకవేళ మీరు గాని అన్య దేవతలను మీ వీక్నెస్ మాట మీరు వింటున్నారంటే ఆ మేలు చేద్దామనే మనసును త్రిప్పుకొని మీ జీవితంలో కీడు చేయగల దేవుడు కూడా. Verse 21. 21వ వచనము. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. That is what you are telling. No. We will serve only the living Lord. మీరు ఇదే పలుకుతున్నారండి. అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాము అని. Verse 22. 22వ వచనం. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. You are witnesses to whatever statements you made today. ఈ రోజు మీరు ఏదైతే పలికి ఉన్నారో అది మీ హృదయంలో పలికి ఉండొచ్చు, బయటికి పలికి ఉండొచ్చు, దానికి మీరే సాక్షులు. You only told that you will serve the Lord. మీరే అన్నారు, నేను దేవుణ్ణి సేవిస్తాను అని. You are the ones who said, I will not serve foreign gods or idols, which is anger, bitterness, jealousy, wrath, all these things. మీరే అన్నారు అన్య దేవతలను అనగా కోపం అవ్వచ్చు, అసూయత అవ్వచ్చు, అహంకారం అవ్వచ్చు, వాటిని మేము సేవించమని. Verse 23. 23వ వచనం. అందుకు అతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పుకొనుడని చెప్పెను. 24. 24వ వచనం. అందుకు జనులు, మన దేవుడైన యెహోవానే సేవించదము,
ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. And verse 24 says, and the Lord and the people said to Joshua, the Lord our God we will serve, and his voice only we will obey. Now, those people whom you had bitterness, ఎవరెవరికి అయితే వ్యతిరేకంగా మీలో చేదు ఉన్నదో please remember that person. దయచేసి ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. కళ్ళు మూసుకోండి అందరూ. ఎవరెవరైతే వ్యతిరేకంగా మీకు చేదు ఉన్నదో ఆ వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఒకరు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, ఎవరైనా సరే. I request you to please close your eyes. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ వ్యక్తుల్ని జ్ఞాపకం తెచ్చుకోనండి. Because you want to be like David or like Saul is up to you. సౌలులాగా ఉండాలా, దావీదులాగా ఉండాలా అనేది మీ ముందే పెట్టబడి ఉన్నది. David was forgiving though Saul was pursuing. సౌలు దావీదును వెంటాడుతున్నా సరే కూడా దావీదు సౌలుని క్షమించి ఉన్నాడు. And he was speaking very well about Saul. సౌలు నిమిత్తము మంచి మాటలే పలికి ఉన్నాడు దావీదు. And then Joshua was telling, we will serve only the living God for he is holy. ఆ తర్వాత యెహోషువ అంటున్నారు, మేము ఈ యెహోవా దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తామని. And then Joshua said, then you have to let go of those idols. అప్పుడు జోషువ అంటున్నాడు, అలాగైతే మీలో ఉన్న ఆ విగ్రహం అన్నిటిని మీరు విడిచిపెట్టాలి.